సో హలో బడీస్, వెల్కమ్ టు మై ఛానల్ జేఎన్ గేమింగ్ వైటీ. సో ఈవేళ మనం మైన్ క్రాఫ్ట్ లెట్స్ ప్లే సిరీస్ ఎపిసోడ్ 2 అయితే చేయబోతున్నా. అండ్ నేను ఆఫ్లైన్లో చాలా వర్క్ అయితే చేశా, సో మీకు అవన్నీ చూపిస్తా. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ మనం వీడియోని మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో గైస్, యాక్చువల్లీ అయితే నేను నైట్ అవుతుంది గైస్, పడుకోవచ్చు. అరే అరే పడుకోరా, అరే కొంచెం ఇదంకా నైట్ అవ్వలేదు గైస్. ఓకే. అండ్ నేను లాస్ట్ వీడియోలో అయితే హార్స్ని అయితే అంటే ఉంది ఇంకా నాకు నాదే లెదర్ ఎక్కువ ఉండడం వల్ల హార్స్ని అయితే టీమ్ చేసుకున్నా. దానికి ఏం పేరు పెట్టాలో మీరు కామెంట్ చేస్తే నా పేరుని పెడతాను గైస్. అండ్ మీరు చూసారు కదా, బాగుంది. యాక్చువల్లీ వైట్ హార్స్ ఉంది, దాన్ని చంపేసాను లెదర్ కోసం, ఏమనుకోకండి. అండ్ ఈ బ్లాక్ హార్స్ బాగుందని ఈ బ్లాక్ హార్స్ని టీమ్ చేసుకున్నా. అండ్ మీరు చూసినట్టయితే నాది చాలా లూట్ ఉంది. నేను చాలా వరకు ఆఫ్లైన్ వర్క్ చేశా, సో అందుకే ఎంత లూట్ ఉంది. అండ్ చెస్ట్ చేసుకోవచ్చు, వేస్ట్ లూట్ అంతా ఎక్కడైనా పెట్టచ్చు. కమాన్ గైస్, లాస్ట్ వీడియోలో అయితే నాకు తెలిసి మీకు వాయిస్ సరిగ్గా వచ్చి ఉండదు, సో ఏమనుకోకండి. అప్పుడప్పుడు అలా అవుతుందో. నేను ఇక్కడ రూయిండ్ పోర్టల్ చూసాను గైస్, 10 యాక్చువల్లీ ఇక్కడ రూయిండ్ పోర్టల్ ఉంది, నేను చూసుకోకుండా లావాలో పడిపోయాను. దానివల్ల ఏమైంది, నాకు డ్యామేజ్ అయిపోయింది. పక్కనే వాటర్ ఉన్నా కూడా నేను పడి చనిపోయాను గైస్ దగ్గరికి వెళ్ళగానే. అరే రే 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 ఇంకా అందుకే నేను నాకు ఇక్కడ ఏదో మిస్సింగ్ గైస్, 1 minute. సో గైస్, నేను అనుకున్నది అయితే దొరికింది. యాక్చువల్లీ చూడండి, నా దగ్గర ఒక స్టాక్ ఆఫ్ ఐరన్ అయితే ఉంది. నేను మైనింగ్కి వెళ్ళా అంటే లాస్ట్ టైం మనం విలేజర్ అవుట్ పోస్ట్ ఉంది కదా, అక్కడ మైనింగ్ ఏరియా ఉంటే ఇటు సైడ్ ఆ మైనింగ్ ఏరియాకి వెళ్ళి మొత్తం మైన్ అయితే చేసా. అక్కడ ఐరన్ 30 ఐరన్ దొరికింది, అదంతా మెల్ట్ చేయలే, అది చేయాలి. అండ్ నేను చావకూడదు. అండ్ సెకండ్ ఏంటంటే, ఈ చెస్ట్లో గోల్డెన్ చెస్ట్ ప్లేట్ అండ్ గోల్డెన్ స్వాడ్ ఉంది. పర్లే, బ్లేజ్ ఇవి నాకు వెలుగుతూ రావట్లేదు అండ్ మనకి అక్కర్లే. అండ్ మనకి ఇక్కడ చాలా ఉన్నాయి, బట్ మనం ఇవన్నీ తీసుకోకూడదు, ఇప్పుడు అక్కర్లే మనకి. సో పదండి వెళ్ళిపోవచ్చు. అండ్ సో గైస్, ఈ ఎపిసోడ్లో నాకు ఇల్లు కట్టాలని అనుకుంటున్నా, లేకపోతే విలేజ్ ఏమైనా ఎతకచ్చా అని, అంటే విలేజ్కి దగ్గరలో ఇల్లు కట్టుకోవచ్చు కదా అప్పుడు అని అనుకున్నా. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఇక్కడ విలేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది గైస్. సో విలేజ్ కట్టి విలేజ్ ఎతికి విలేజ్లో కట్టచ్చు అని ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఇందులో చాలా అనవసరమైన ఐటమ్స్ ఉన్నాయి, అన్నీ తీసేయచ్చు అండ్ మనం విలేజ్ అయితే ఎతకచ్చు గైస్. ఈ వీడియోలో మ్యాక్సిమం విలేజ్ ఎతికి విలేజ్ దగ్గర ఉండొచ్చు. ఓకేనా గైస్? ఓకే, నేనైతే మొత్తం ఇక్కడన్న ఐటమ్స్ అన్ని క్లియర్ చేసుకున్నప్పుడు వస్తా. ఓకే గైస్, మనమైతే మొత్తం లూట్ అయితే చేసేసాం. అండ్ ఇక్కడ విలేజ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక నిమిషం గైస్, కమాన్ కింద దిగి. నాకు ఒక ట్రిక్ తెలుసు, ఇక్కడ విలేజ్ ఉన్నట్టయితే. ఓకే, ఇక్కడ పెట్టా. ఓకే ఓకే గైస్, ఇటు వెళ్దాం పదండి. అరే ఇక్కడ లోయ ఉందబ్బా, ఇప్పుడు అదంతా తిరిగి వెళ్ళాలా? సముద్రం దాటించబ్బా, ఈజీ గైస్. అండ్ నా హెల్త్ చూసినట్టయితే మీకు చాలా తక్కువ ఉంది, బట్ అయినా పర్లే. అండ్ ఇక్కడ చాలా మైనింగ్ స్పాట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, బట్ వదిలేసి వస్తుంది, తప్పదు. అండ్ ఇది బెర్రీ ట్రీస్ ఇవన్నీ తెలుసు. ఇటు నాకైతే ఇటే చూపించింది విలేజ్ ఇటు ఉన్నట్టు.
నేను ఎలా చూసానంటే నాకు ఒక ట్రిక్ తెలుసు గైస్, మా ఫ్రెండే చెప్పాడు. పంప్కిన్ అయ్యో అయ్యా అరే గైస్, ఓకే ఇక్కడ లోపలైతే పడ్డాం గైస్. ఏంటిది బ్రేక్ అవ్వట్లేదు. A few moments later. సో గైస్ నేనైతే గుర్రాన్ని అయితే బయటికి తెచ్చా. సో విలేజ్ని ఎక్కువ నిమిషం దిగి పంప్కిన్ ఇక్కడ ప్లేస్ చేయి. ఓకే బ్రేక్ వెళ్ళిపోయావు రైట్. కమాన్ గైస్, ఈ టర్న్ చూపిస్తుంది విలేజ్ అండ్ అది మన స్పాన్ పాయింట్ గైస్. స్పాన్ పాయింట్ అక్కడే మనం స్పాన్ అయ్యాం. అక్కడి నుంచి ఇక్కడి వరకు అలా వచ్చాం. నాకు తెలిసి కొండ ఎక్కితే మనకి విలేజ్ ఎక్కడుందో తెలుస్తుంది అనిపిస్తుంది గైస్. సో చూద్దాం, పైకి ఎక్కైతే చూద్దాం. ఓకేనా గైస్? ఓకే, సో మీకు ఇదంతా టైం ల్యాబ్స్ కింద పెడేస్తాను విలేజ్ దొరికా. సో గైస్ యాక్చువల్లీ అయితే నాకు ఇది వే అయితే వాటర్లోకి చూపిస్తుంది. ఇప్పుడు దానికోసం మన గుర్రాన్ని అయితే వదిలేయాల్సి వస్తుంది. సో తప్పట్లే గైస్, గుర్రాన్ని అయితే వదిలేస్తున్నా. మనం క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుని ఒక బోట్ అయితే చేద్దాం. బోట్ అయితే వచ్చింది గైస్. గుర్రాన్ని ఎందుకు వదిలేస్తున్నానంటే గైస్, మనకి దొరికితే కొత్త గుర్రం వేరేదైనా దొరుకుద్ది ఇది. సో అందుకు వదిలేస్తున్నా. సో అందుకు ఓకేనా గైస్? అండ్ బోట్ ఎక్కా. ఓకే, మన జర్నీని అయితే స్టార్ట్ చేద్దాం ఫర్ విలేజ్. ఓకే, మనం అయితే విలేజ్ కోసం ఎత్తుక్కుంటూ విలేజ్కి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం, మనకి మంచి ప్లెయిన్స్లో మంచి విలేజ్ దొరకాలని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే గైస్ ప్లెయిన్స్లో దొరికితే ఒక మంచి హౌస్ కూడా కట్టుకోవచ్చు. ప్లెయిన్స్లో దొరకకపోతే మనకి హౌస్ అయితే కట్టుకోవడానికి అవ్వదు. సో అందుకు ఒకవేళ మనకి డెజర్ట్ విలేజ్ దొరికినా కూడా మనకి బెనిఫిటే గైస్. అండ్ ఇక్కడ ఏదో ప్లేస్ దొరికితే అక్కడికి వెళ్ళి స్లీప్ అయ్యాలి అర్జెంట్గా, ఎందుకంటే నైట్ అవుతుంది. బెడ్ తీసుకొని పదండల్లో సడన్గా ఒకేసారి ఆగి. సో గైస్, సో మనకి ఇదేదో భయం వచ్చింది. నాకు ఈ భయం గురించి అంత ఐడియా లేదు, బట్ మీరే చెప్పాలి నాకు ఈ భయం గురించి. మనం ఈ భయంలో ఉన్నాం, మనకి విలేజ్ అంక దొరకలే. సో విలేజ్ దొరికాక కలుద్దాం. సో గైస్ ఇక్కడైతే గుర్రం అయితే దొరికింది నీకు. అండ్ ఇక్కడైతే సో గైస్, ఓ మై గాడ్, అరే యార్, అబ్బే అరే యార్, మనం పడిన కష్టాలు విలేజ్ కోసం. యాక్చువల్లీ గైస్ వచ్చేదారిలో చాలా జరిగాయి అన్నీ చెప్పాలంటే పెద్ద స్టోరీ వేసేదంతా. అండ్ మనకైతే ఫైనలీ విలేజ్ అయితే దొరికింది గైస్. ఫైనలీ మనం అండ్ మంచి ఎంత పెద్ద కొండ ఉంది గైస్. మన విలేజ్ దగ్గరే మంచిగా ఉండొచ్చు. ఐ లైక్ ఇట్ గైస్, సూపర్, మంచిగా దొరికింది. ఏ హార్స్ విందులో ఉంటే మంచిది, ఎక్కడికి పారిపోకు. ఇది మనకు కావాలి, వీటి కావాలి. సో గైస్ మనకైతే దొరికింది మంచి విలేజ్ అయితే. సో గైస్ మనం పడిన కష్టాలైతే మనకి తీరింది. ఐరన్ గోల్ని చంపాలో వద్దో మీరే చెప్పండి. సో చంపుదామో వద్దా? అండ్ విలేజ్ అయితే దొరికేసింది.
చాలు గైస్, మనకి ఇది అయితే చాలు. అండ్ నాకు ఈ హౌస్లో కొన్ని కొన్నిసార్లు డైమండ్స్ దొరుకుతాయి గైస్, అందుకే వచ్చా. పర్లే, ఆయుధాలు ఉన్నాయి. ఓకే, ఉంచుదాం, మనకు తర్వాత అవసరం పడతాయి. అండ్ మనకి మంచిగా విలేజ్ అయితే దొరికింది. సో నేను హ్యాపీ. వీడియో కూడా నాకు తెలిసి ఎంతకు మించి అవ్వదు. సో గైస్, అర్రే పడిపోయాను. సో గైస్, మనకైతే విలేజ్ అయితే దొరికింది ఫైనల్. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఈ ఎపిసోడ్లో ఇల్లు అయితే కడదాం అనుకున్నా, బట్ ఇల్లు అయితే కట్టలేకపోతున్నా. సో మనమైతే విలేజ్కి అయితే వచ్చాం. సో విలేజ్ సూపర్, ఐ థింక్. సో ఇక్కడే ఉండిపోవచ్చు. ఇంకా మనకి మంచి ప్లెయిన్ బయోమ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. అండ్ మనం మరొక వీడియోలో అయితే కలుసుకోవచ్చు. And we will see you in the next video.